హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చి కొబ్బరి ఉండలు చేశానండి. కొబ్బరి ఉండల్ని ఈ విధంగా చేసుకుంటే కనుక ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో ఇంక ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నేను ఇందులోకి ఇప్పుడు 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి. కొబ్బరి తురుము అనేది కప్స్ మెజర్మెంట్స్ తీసుకుంటే కనుక 2 కప్స్ అయిందండి. ఈ 2 కప్స్ కొబ్బరి తురుముని కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుములో నేను కొబ్బరి తురుము ఏ క్వాంటిటీతో తీసుకున్నానో అదే క్వాంటిటీతో బెల్లం పౌడర్ కూడా తీసుకున్నానండి. 2 కప్స్ వరకు బెల్లం పౌడర్ అనేది వేసుకున్నాను. దీంట్లో ఇంకా ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదండి. మనం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచేసుకుని చివరి వరకు కూడా ఈ విధంగానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో ఉన్న బెల్లం మొత్తం కరిగి మనకి పాకం కింద వస్తుందండి. అందుకే ఇంకా ఇందులో వాటర్ అనేది ఏమీ యాడ్ చేయట్లేదండి. వాటర్ అనేది వేసుకుంటే కనుక మనకి ఎక్కువ రోజులు ఇవి ఫ్రెష్గా ఉండవు. మనకి ఇందులో ఉండే పాకం అనేది లేత తీగ పాకం కింద రావాలండి. మనం ఫైనల్గా ఇది మిక్స్ చేసుకుంటూ ఉంటే కనుక మనకే తెలిసిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా మనకి ఇది రెడీ అయిపోయిందండి. నేను లేత తీగ పాకం అన్నాను కదా, అంటే చేత్తో ఒకసారి ఇలా పట్టుకుని రౌండ్గా చేసుకుంటే కనుక ఉండలా అయితే కనుక మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. మరీ ఎక్కువ కుక్ చేసినా కూడా మనకి ఈ కొబ్బరి ఉండలు అనేవి బాగా గట్టిగా అయిపోతాయండి. ఈ విధంగా చేసుకుంటే కనుక కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి చివరిగా 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి అనేది కొంచెం వేడిగా ఉండగానే దీన్ని ఉండల కింద ప్రిపేర్ చేసుకుని ఏదైనా ఎయిటెడ్ బాక్స్లో వేసుకుంటే కనుక ఒక 10 to 15 డేస్ వరకు కూడా మనకి ఇవి ఫ్రెష్గా ఉంటాయండి. మనకి ఇందులోకి స్వీట్ అనేది కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. తప్పకుండా ఇదే కొలతలతో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతేనండి. నేను చేసే వంటలు మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. మరొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.